బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోరంట్ల మాధవ్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. హిందూపురం లోక్సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయొచ్చని హైకోర్టు తెలిపింది. ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది ఏపీ హైకోర్టు. హిందూపురం లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు గోరంట్ల మాధవ్ భార్య సునీత. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏదైతే ఉందో మొత్తం అనంతపురం జిల్లాలో మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఉత్కంఠకు నేడు తెర తీసిందనే చెప్పవచ్చు. ఏదైతే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విషయంలో కోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేసినటువంటి ఏదైతే ఉందో మొత్తం వీఆర్ఎస్ కి సంబంధించిన విషయం ఈ రోజు మొన్న ఒక రోజు ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తీర్పునే ఈ రోజు కూడా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. అదే దానికే మొన్న ఇచ్చిన తీర్పు మీదనే ఈ రోజు కూడా దానికే మద్దతు తెలిసింది. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలవడానికి నామినేషన్ దాఖలు చేయొచ్చు అని చెప్పి ఈ రోజు కోర్టు తీర్పునివ్వడం ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కావచ్చు, ఇటు గోరంట్ల మాధవ్ అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఉత్కంఠకు ఈ రోజు తెర తీసిందనే చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ఎందుకంటే గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటారా లేక అతని భార్య సవిత పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటారా అనేది కూడా తీవ్ర చర్చ జరిగింది. అందులోనూ ముఖ్యంగా ఈ రోజు ఎందుకంటే ఇక్కడ పోలింగ్ ఈ రోజు వచ్చేసి నామినేషన్ లో పర్వం చివరి రోజు కావడం ఒక ఎత్తు అయితే కోర్టు తీర్పు రావడం అనేది కూడా ఇంకా టయానికి వస్తుందా, ఎందుకంటే ఈ రోజు 3 గంటల సమయంలోపే రావాలి కోర్టు తీర్పు, లేదంటే ఇంకా నామినేషన్ అనేది గోరంట్ల మాధవ్ నామినేషన్ కూడా తిరస్కరణకు కూడా గురవుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాబట్టి అందులో బీసీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. అందులో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా కూడా నినాదాలు కూడా చేయడం కూడా జరిగింది హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో. కాకపోతే మొత్తం మీద ఈ రోజు కోర్టు సుప్రీం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఉందో తీర్పునివ్వడం వైఎస్ఆర్సీపీ వర్గాలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. అందులోనూ ముఖ్యంగా రేపు స్క్రూటినీ ఉంటుంది. అందులో 27-28 తేదీ కూడా విత్ డ్రాయల్స్ ఉంటాయి. ఈ లోపుగా ఏదైతే ఉందో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం వైపు నుంచి పోలీసు అధికారుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తే ఈ లోపుగా అది సబ్మిట్ చేస్తే గోరంట్ల మాధవే బరిలో నిలిచే అవకాశం ఉందని, లేకపోతే అటువంటి పరిస్థితి మరొక ఏదైనా ఇబ్బందులు కలిగితే సవిత ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్ సత్యమని సవిత కూడా బరిలోకి దించే అవకాశం ఉందని మహిళా నాయకురాలిగా కూడా దించి పెద్ద ఎత్తున, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వర్గాలు కావచ్చు, ఇటు బీసీ వర్గ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున గోరంట్ల మాధవ్ అభిమానులు కావచ్చు, సవితను బరిలోకి దించినా మేము గెలిపించుకొని తీసుకొస్తాం అన్నట్టుగా కూడా ఇక్కడ నినాదాలు చేయడం, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చూస్తుంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ వర్గాలు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం పైన ఇటు మొత్తం మీద నిరసన వ్యక్తం చేశారు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక్కడ అందులోనూ ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం గోరంట్ల మాధవ్ ఆయన సతీమణి అయినటువంటి సవిత ఇద్దరు వచ్చి నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే వీళ్ళు బరిలో నిలవడం ఖాయం. గోరంట్ల మాధవ్ తో మనం మాట్లాడినప్పుడు కూడా మేమైతే బరిలో నిలవడం ఖాయం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర అక్కడ గెలవలేక మమ్మల్ని ఈ రకంగా అడ్డుకుంటున్నారు, నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకుంటున్నారు, ఖచ్చితంగా మా గెలుపు ఎప్పుడో ఖాయం అయిపోయింది అన్నట్టుగా కూడా గోరంట్ల మాధవ్ కూడా తెలిపారు మీడియాతో. ఇక్కడ అతని భార్య సతీమణి అయినటువంటి సవిత కూడా మొత్తం మీద మేము ఖచ్చితంగా గెలుస్తాం, కాకపోతే మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు గురి చేయడం చాలా మాకు ఇబ్బందికరంగా ఉంది, అందులోనూ ముఖ్యంగా ఎప్పుడు నేను బయటికి రాలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజు మా ఆయనను ఇబ్బంది పెడుతుంటేనే నేను బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి సవిత కూడా పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ బరిలో తిరిగే అవకాశం ఉందని గట్టిగా వైఎస్ఆర్సీపీ వర్గాలు కానీ గోరంట్ల మాధవ్ కానీ తెలుస్తున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.